guys, నేను మీ సాయి కృష్ణ and welcome back to our YouTube channel తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు నుంచి రేపటి వరకు నేను సర్వైవ్ కాబోతున్నాను ఈ వీల్ చైర్ లో పర్మనెంట్ గా కూర్చునే వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటది అనేది నేనైతే ఎక్స్పీరియన్స్ అయ్యి మీకైతే చెప్పబోతున్నా. ఒకవేళ ఈ వీల్ చైర్ పైన కనుక మనం 24 hours ఉన్నట్లయితే ఏ విధంగా ఉంటది అనేది ఈ రోజు వీడియో క్రేజీ ఉండబోతుంది. కాబట్టి ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. దీని మీద కూర్చొని మా లొకేషన్లోనే కాదు పబ్లిక్లో కూడా వెళ్ళబోతున్నాం. అంతేకాకుండా కొన్ని ప్లేస్లు విజిట్ కూడా చేయబోతున్నాము. సో ఇంకా మీరు వీడియోని లైక్ అయినట్లయితే లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఛాలెంజ్ వచ్చేసి గైస్ ఇప్పటి నుంచి స్టార్ట్ రేపటి వరకే దీని మీద ఉంటా. ఆవుర్రా ఛాలెంజ్ స్టార్ట్ అయింది. ఇప్పటి నుంచి మేము ఏం చేసినా తట్టుకోవాలి. తట్టుకుంటా కానీ నాకు ఏం చిన్నప్పుడైనా తెచ్చేయాలి. గదెందుకు బాడీ బెల్ట్ లేకుండా దుకాణం దుంకుతా మీరు ఉన్నారనే భయం నాకు. బాడీ బెల్ట్ పెట్టినాక ఒకసారి ఈయన నింపుదాం. తట్టుకుంటూ లేదు చూద్దాం. బాడీ బెల్ట్ ఎక్కువ మీరు నా టార్చర్ చేయదు. ఎందుకనే అయితే వాడిని చంపుతారా గిట్లా? మరి కాదు గిట్లా ఎవరికైనా కాలు రేపే కూర్చుంటే అది గిట్లా లేపుకుంటా ట్రైనింగ్ చేసి వచ్చిన ఇట్లే చేస్తారు. ఎట్లా పోతుంది ఇట్లా సుజుకి వచ్చేసి గైస్ మంచిగా ఉన్నది పస ఇలా తెలిసి వీల్ చైర్ ఇలా కొడతారు తలకాయ వల్ల కొడతారు. ఇంట్లో లేదని ఒకటి అవుతుంది. బర్రెకాడు కొద్దిగా కొడతారా? లేవ కూడా లేవడా? తాడను దొక్కిద్దాం పాటు. చూసిపెట్టరు నన్ను ఇచ్చిపెట్టరు. మీరు నడు రేడికి నేను రేపటి దాకా నేను సర్వ్ అవుతా. నాకు ఫస్ట్ కొన్ని నీళ్ళు తెచ్చి నాకు దూపు అవుతుంది. ఇంకేది కాదు మంచిగా దీన్ని ఎట్లా తయారు చేయాలంటే ఒకవేళ ఈ వీడియో పైన మీ సపోర్ట్ వచ్చింది అనుకోండి, ఈ వీల్ చైర్ ఉంది కదా దీన్ని ఎట్లా తయారు చేస్తామంటే ఇట్లా అంటే పోతుంది చూడు, అది తయారు చేస్తాం. ఖచ్చితంగా సపోర్ట్ చేయరు ఈ వీడియో పైన. ఈ వీల్ చైర్ చూస్తే మనకు నార్మల్ దాని లెక్కనే ఉంది కానీ దీంట్లో చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు చూసినట్లయితే మనం కింద పడిపోకుండా ఇది ఉన్నది. నెక్స్ట్ లెగ్స్ పెట్టుకోనికి కింద ఇది కూడా మనకు ఫుట్ రెస్ట్ కూడా ఉన్నది. అండ్ ఇంకో థింగ్ ఏంటి అంటే మీరు చూసినట్లయితే పెద్ద రెంటార్లు ఉన్నాయి కదా, ఒకదాన్ని దొరకబట్టి ఇంకో దాన్ని దింపినాం అనుకో ఇటు మలుగుతుంది, దీన్ని దొరకబట్టి దింపితే ఇటు మలుగుతుంది. ఇది మంచిగా మలుగుతుంది అన్న. అండ్ వీటికి ఒకవేళ మనకి ఎక్కడైనా ఆగమా మురికి వందురున్నట్లయితే మనకి కింద పడే ఛాన్స్ ఉంటుంది కదా, కింద పడకుంటే ఇది బ్రేక్ ఇది దీని ముంగడు కొత్తే దానికి బ్రేక్ పట్టి అది ఆగుతుంది. ఇది ఒక్కడైతే మంచిగా ఇచ్చిండు ఫీచర్. సినిమాలో పేషెంట్ని తీసుకోబోతుంటే కంట్రోల్గా కొరుకుతారు చూడు, అసలు సిచ్యువేషన్లో బ్రేక్ పట్టవచ్చు. ఈ పేషెంట్కి చేతులు లేకుండా ఎట్లా అయితే అనుకోర్రి, చేతులు లేకుండా కంపల్సరీగా అవుతాయి ఇక. ఓకే, సో సోలోగా ఒకవేళ నేను వినట్లయితే వాళ్ళు నూకకుంటే ఇంత మంచిగా పోతుంది. ఇక ఆరామ్సే పోతుంది బిందా. నాకైతే ఒక హెల్పర్ గాడు వచ్చేసిండు, ఒక్కడిగాడు ఇద్దరు హెల్పర్లు. ఇది నూకనీకి అరే నాకు ఎరికే ఇది చిన్న రాళ్ళు తట్టినా మొత్తం ఇట్లా ముంగటి లేస్తుంది. ఇది వీల్ చైర్ ఛాలెంజ్ అయిపోయే లోపల సమర్పయ ఆమె అయిపోతుంది నాకు తెలుసు. ఒక్కడే తిరుక్కుంటూ ఎంజాయ్ అవుతుంది కదా. ఇట్లా అయితే రేపటిదాకా రేపు వారం రోజులు ఉండమన్నా ఉంటాడు. సిద్దిపేటకి వేసుకోపోమా? వేసుకోపోయే ముందు క్యాన్ అయితే వేసుకున్నాం లోపల రూపాయి అయితే ఇయ్యనికి. ఇప్పుడు జగ్గులో బట్టి కొనిద్దాం.
ధూపు అవుతున్నట్టుంది. అప్పుడే అడిగిన స్టార్టింగ్ లా ఇచ్చి మొత్తం సిద్దిపేట మొత్తం దింపుదాం మొత్తం ఆమని చెప్పి ఫస్ట్ మనం ఎగురుతుడు ఎంజాయ్ ఎత్తుడు ఎగురుడు అంటే కూర్చుండే ఎగురుడు నిలబడి ఇట్లా ఇట్లా మనం అయిన తర్వాత ఇచ్చేవాలి అప్పుడే చేద్దాం వేసుకొని పోదాం డైరెక్ట్ లావాటిల్లో పెడదాం ఇలా పెట్టాక అప్పుడు వేద్దాం సిద్దిపేట పోదాం. అలా అయితే వాటర్ తీసుకొని పోయారు అన్న దగ్గరికి. ఇప్పుడు నేను ఈ బండి తీసుకొని పోతా సిద్దిపేట పోదామని చెప్పినా కదా. బండి తీసుకొని పోతే అన్న రియాక్షన్ ఎట్లుంటుందో చూడరు మీరు కూడా. సిద్దిపేటకి అయితే పోదాం ఇప్పుడు. ఎందుకురా చలో డ్రైవింగ్ సక్క రాదు పెడతాడు ఎటు ఇంకా మంచిదేనా ఇంకా ఇంకా మంచి ఇంకా రెండు పట్టలు ఎక్కువ పడతాయి కడతారా కట్టాలి కాలే పోరా ఒకటి అర్థమవుతుందా నువ్వు ఎన్ని చెప్పినా 24 hours దాకా ఉండాలి. అసలు ఫస్ట్ నేను లేస్తానా మీకు ఎట్టిపోతుర్రు వాళ్ళు ఏదో బర్రాన్ని కొట్టుకపోతారు టాటా వేసి లాగా వేసిర్రు ఇంకా నుండ్రు ఇద్దరు పట్టుకోనికి. ఈ జింగిడి వాళ్ళు చెప్పి తింటలేరు, కార్లు వేసుకొని తీసుకోపోతారు. వానికి ఏమో డ్రైవింగ్ సక్క రాదు. హాస్పిటల్ తీసుకోవాలి ఘోరం అయితే హాస్పిటల్ పోతే దించుకొని హాస్పిటల్ తీసుకొని పోదాం. అందరు యాసటోళ్ళు ఉంటారు, నూకపోతే ఉంటారు ఒక్కొక్కరిని. దీని మీద కూర్చొని పోతుంటే ఎట్లా అనిపిస్తుంది అంటే ఫీలింగ్ మన వినాయకుని తీసుకోపోతారు కానీ నిమజ్జనానికి సేమ్ అట్లే అనిపిస్తుంది. ఇక నేను ఇట్లా కుర్చీలో ఇట్లా బెడ్ వేసి బెడ్ చచ్చిపోతారు. సబ్స్క్రైబర్లు చూస్తేనేమో అందరు వెళ్తుంది ఏదో వీడియో తీస్తురు అని చెప్పేసి సబ్స్క్రైబర్స్ కాకుండా వీడియోలు చూస్తారు కదా, వాళ్ళు చచ్చిపోతారు. మొత్తం అసలు ఏం చేస్తారు వెనక కుర్చీలో కూర్చొని పోతుర్రు ఏంది అని. అరే ఇప్పుడు అవసరమా ఇది బయట తిరుగుడు? బండి మీకని కింద పడ్డా అని చెప్తారట. మరి వీల్ చైర్ ఎక్కడదిరా? కొనుకొస్తున్నాం మత్తుకుంటే వీల్ చైర్ ఒకసారి వేద్దాం హాస్పిటల్ రియాక్షన్ అన్న క్యాప్చర్ వేద్దాం. మొత్తం మంది ఉంటారు ఇసంటి వాళ్ళు, నువ్వు పోతే అలా పోయి ఒక రౌండ్ జోకేష్ ఏరియా హాస్పిటల్ అనేది వద్దు. దిగరావాలి హాస్పిటల్ వద్దు, వేరే ఏడి తీసుకోవాలన్నా సరే నో టెన్షన్ తీసుకోవాలి, కానీ హాస్పిటల్ వద్దు. ఏది మెడికల్ షాప్ తీసుకోవాలి. అసలు ఏడికి పోతుర్రా? ఏడికి పోతున్నాం అంటే ముందు ముందు వెళ్తా ఉంటది ఒక్కొక్కటి. అరే నాకు కంకి నాకు కంకి కావాలి. కంకులు అమ్ముతున్నారు ఇప్పుడు, అందరూ తోలుతుంటాయి. నాకు కంకి కావాలి. డ్రైవర్ గారే కంకి కాడ ఆపు, కంకి కావాలట. కంకి కంకి కావాలి. కంకి ఒకటే ఉడకబెట్టింది కాల్చింది కాదు, కంకి ఒకటే కాల్సిందే. కాల్చిందలే కాల్సింది కావాలి నాకు. కంకి కావాలి. అడి కడిదికు ముంగడ అడిది ముంగడ కట్టెల ముంగడ ఆపు, కట్టెల ముంగడ. నాకు కంకి కావాలి. కాల్చిన లేవు ఓపెన్ లేవా? కాల్చిన ఓపెన్. నాకు కంకి కావాలి, కాల్చిన కంకే కావాలి. కాల్చిన అవి లేవు. ముంగడ అవుతాం, ముంగడ ఉంటే కొనిద్దాం. నాకు కావాలి, తెస్తాం. అయ్యో బాబాయ్ నేను మంది కాడ పెడతాం.
ఒక తాత అస్సలు నగరా నిజంగా కొంచెం పోతే గమ్మదనిపిస్తామే వేరే మీలుంది చెప్పెట్లుంది మంచిగా ఉన్నది కానీ మొత్తం లోపినట్టు అవుతున్నాయి లోపు బిత్తా ఇంకా గోళీలు అన్నకు సరఫరా చేయొద్దా ఇంకా వాళ్ళ దొత్తిగా పేరుతారు వెనక తాతలు ఉన్నారు నాకు కంకి కావాలి కంకి ఆపుతా ముంగట ఇటువా స్టార్ పెడతారా కుంటోడే కాదు గుడ్డోడు కూడా తాత నాడు తాత మంచిగా ఉన్నాయా కన్నదాలు మంచిగా ఉన్నాయా ఏ మంచిగా అనిపించలేవు అర్థం తాత ఎప్పుడు కాబట్టి పెట్టుకుంటున్నా కన్నదాలు వెరైటీ అనిపిస్తుంది అద్దాలు పెట్టుకుంటే రెడ్ అందుకని తీసేస్తున్నాం చిల్లర చిల్లర పట్టీలా నిజంగా రియలిస్టిక్ ఉంటది ఇక కోతిగాడు పోయి పట్టీలు తీసుకొచ్చిండు ఈ చెయ్యి దాకా వేయాలి లేకపోతే ఈ చెయ్యి దాకా వేయాలి చేతికేతో పోతారా కాలుకేసి వేరే స్టైల్ దూది లేదా దూది ఎందుకు ఎవరు అంత విచిత్రంగా ఏం చూస్తలేరు ఇది క్యాంపర్ అయ్యే వరకు కనబడతలేదు కుర్చీ కనబడతలేదు మేము ఉన్నాం చుట్టూ చుట్టూ ఈడెక్కితే అన్న చూస్తారు అన్న 24 hours వీల్ చైర్ అన్నారు కదా అన్న మళ్ళా వీల్ చైర్ కార్లు వేసుకుని తిరుగుతురేందన్న నోవాలంటే ఎట్లా మరి నువ్వు పోలే నువ్వుకోవాలా లడ్డు ముద్ద కంకి ముంగడ ముంగడ ఉన్నాయా కాల్సిన ఉన్నాయా ఉన్నాయి ఉన్నాయి అబ్బా ఇదిరా కంకి అంటే చిన్న చిన్నవి ఉన్నాయి అన్ని కంకులు 20 అట అన్నాయో అగ్గిది ఒకటి ఇప్పుడు మొత్తం పట్టి చుట్టి డెకరేషన్ చేస్తారట డెకరేషన్ చేయాలి ఒరే కట్టినాక మొత్తం నిజంగా దెబాకినట్టే ఉంటది రావడం మా వాళ్ళు చుట్టాలు చూసిరా అనుకో ఆయన మా బాబుకి ఫోన్ చేస్తారు దెబాకిందరా అని గటాన మీద ముత్తుకున్న కట్టుర్రి ఇప్పుడు నమ్మటట్టు ఉండాలి సిమెంట్ గాడ కట్టుర్రా నడవ గీడ కడితే మానాడు పోతుంది గీడ కడితే నడవరాదు గీడ గీడ సక్క పెట్టాల కాలికి కడితే షేక్ ఎందుకురా మొత్తానికి అయితే కంకి వచ్చింది మీరు ఏమైనా వేసుకున్నా కాలు కొట్టేసినా సరే ఏంటిది ఆడియన్స్ అందరూ నమ్మాలి కాబట్టి కొంచెం ఇది ఆవిడకే తక్కువ పబ్లిక్ కారుతుందిరా కింది కారుతుందిరా వెళ్తుండదు అయ్యవ్వ నిజంగా లెక్కన ఎక్క కాల్ది ఇది మళ్ళీ కట్టు అదా అన్ని మధ్యలో సెంట్రల్ వేద్దాం మళ్ళీ ఎందుకురా సై కడతా చూస్తే నమ్మాలి కాబట్టి ఒక బ్యాండేజ్ చెప్తున్నాం పెట్టలే పెట్టలే దీనికి ముక్కు మీద తాగేద్దాం అరే గిదానికి వేయలేరా కారం పెట్టా వీడెట్ట కట్టిండు చూడిగో పెట్టకుర్రా ఇక చాలు బయట పెడతా అర్రవడన్నా ఆయింట్మెంట్ లోపల పెడతారు కానీ బంద్ చేసి గిద పెట్టు ఇట్లా పెడితే తింపొస్తుంది పెద్ద ఉన్నా చిన్న ఉన్నారు చాలు 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 కట్ చేసాడు ఎట్లా తెంపాలి తెంపాలి కొరకు సై సై నిజంగా బాగినా షేక్ కొడుకో
నిజంగా దెబ్బ తాకినట్టే ఉన్నా లేదా కామెంట్ అయితే ఖచ్చితంగా అట్లే ఉన్నది. మొత్తం సబ్స్క్రైబర్ గా ఉన్నారు. దెబ్బ తాకింది. ఇరికిచ్చిండ్రా వాడు. మెల్ల చేయి నొప్పిస్తాను. కానీ కోడి కొట్టేయాలి. రాకుంటే బ్యాండ్ ఉన్నది. ఐస్ క్రీమ్ కొని ఐస్ క్రీమ్ చల్లగా ఉంటుంది. ఇప్పుడు ఏదోద్యా అవి తిన్నట్టున్నాయి. అసలు ఎటు ఇటు పార్కుకా? మొత్తానికి అయితే పార్క్ అని పార్క్ కాడ తీసుకొచ్చారు. ఇప్పుడు ఎట్టుంటో చూడాలి. ఎంజాయ్ అయిపోయి పార్క్ లో పోయి ఎంట్రీ ఇస్తారా? ఎంట్రీ ఇస్తారా మనకు? ఇస్తారు. ఎందుకు కింద పడతారా? పట్టుకురా. మరి పార్కు ఎందుకు అద్దంటే పోదామంటావు? మీరే వచ్చారు కదా సపరేట్ ఆడికే వారి కింది దిగురా. ఇప్పుడు పట్టలేదురా. రియలిస్టిక్ ఉన్నానని చెప్పులు కూడా మిప్పేసినాయి. అరే అమ్మతో గిస్తుంటే ఒక రోజు వస్తాను మాత్రం వస్తాను అనుకోలేదు. వీల్ చైర్ మీద సేమ్ హాస్పిటల్కి ఇప్పుడే బయటకు వస్తావు చూడు. ఏదో వృత్తితోటి ఉండి 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 ఆయన తీస్తాను చూడు వీడియో. అట్లా తీసిర్రు అనుకో అలా లోపలికి కూడా రానియారు. ముందే చెప్తాను. హాస్పిటల్ ఇదే హాస్పిటల్. అలాగే వచ్చింది ఇప్పుడు లోపలికి. ఇది తొక్కులకి ఏర్పడుతుంది. అదే పెద్ద బాధ అయింది. ఈ రకంగా చూస్తామని ఎప్పుడు అనుకోలేదు. ఇరుగుతారా టికెట్ అంటున్నా. అలా పట్టది పోదు. నిజంగా గిట్లు ఉండాలి మంచిగా. తొవ్వ అంటే ఆరాంసే ఎంజాయ్ చేయొచ్చు. తొలుకోర్రా టికెట్ల కాడ ఇవైనా కానీ నేను ఒక్కని. హలో మీ దోస్తా ఖాళీ కింద పడ్డా? అయ్యా ఫస్ట్ టైం చూస్తున్నా ఖాళీ ఎత్తురు బండి మీద అంటుండు. ఒక అన్న కలిసిండు మన సబ్స్క్రైబర్ అనట. అన్నకు ఫస్ట్ ఏమని చెప్పినామంటే యాక్సిడెంట్ అయిందని చెప్పినాము. తర్వాత మళ్ళీ బాధపడతారేమో అని చెప్పేసి మాడికైతే కేర్పడతలేదా బ్రో అంటే ఆయన అయితే ఘోరంగా సాగాడు. అరే ఇలా తినేటి ఏమన్నా ఏం దొరకాయి అడిగే పోనీ మొత్తం అంత దింపుకురా అంత చుట్టూ. పార్క్ ఎట్లుంది మరి? ఏదో ఒక రోజు పక్కా తిన్నాను పోతాడని. ఏదేమైనా మన వాళ్ళు వచ్చేసి ఒక మంచి లొకేషన్ కి అయితే తీసుకొచ్చారు. బ్యాక్గ్రౌండ్ లో మీరు చూడొచ్చు క్రేజీగా ఉంది. కానీ వాన కొట్టేట్టున్నది. వాన కొడుతుంది అనుకో గమ్మదుంటది. వాన కొడితే చెట్ల కింద పోవాలి. నేను వీల్ చైర్ మీద పోతా తోలుకోవరు నేను. అందుకే స్మూత్ గా పోతున్నారా? స్మూత్ గా పోతుంది. పడతారు. బ్రేకులు ఉన్నాయిగా బ్రేక్ పడితే అయిపోయింది. ఇన్నే అవుతుంది. కింద పడేరు నన్ను. ఇంకో కాలు ఇరగొట్టరు లొల్లి ఎక్కుతుంది. నేను ఇది ఆలోచించిన విధానం కరెక్టే అయింది. ఏంటిదంటే చెప్పులు ఉంటే నంబర్ అని చెప్పులు ఇప్పేసి వచ్చినాయి కదా. సేమ్ నిజంగా దెబ్బతాకినట్టే ఉన్నది. తింపుర్రా డ్రిఫ్ట్ కొట్టిపోయారు. ఉరుకురి తీసుకొని
జింగిడిగాలు చంపుతారా నువ్వు అసలు నాది మంచి పని చేసిరా మంచి చాలా తీసుకొచ్చిరా నన్ను గాన్ రాంగ్ అయింది ఇడికి రాగానే వర్షం స్టార్ట్ అయింది జాగలేంది గడ్డి ఎట్లా మొలిసిందిరా ఐలాండ్ కాకపోతే మీద తేలుతుందా గడ్డ లెక్కున్నట్టున్నది ఆ గడ్డ బండి మీకే పడ్డా వీడియో తీస్తున్నావు అన్న మామిడికాయ తొక్కి మామిడికాయ తొక్కు అట్లా ఏర్పడతలేదు కదా అట్లా కాదు నీ పేరు చూస్తే ఇదంతా చూస్తుంటే ఆటోమేటిక్ గా నిజమే అనుకుంటారు మైకులు కనిపిస్తున్నాయి యాక్చువల్లీ కాన్సెప్ట్ ఇది కాదు కాన్సెప్ట్ ఏంటంటే వీల్ చైర్ మీద 24 hours ఉండాలని చెప్పేసి మేము తిరుగుతున్నాం అన్నట్టు అలా ఈడికి వచ్చినాం ఏంటిది క్యాంపర్ ఎర్టిగా మరి క్యాంపర్ ఇలా వేరే పని ఉంటుంది ఒకటి ట్రాక్టర్ మీద గుర్తుపాటు హాయ్ 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 వాళ్ళు దెబ్బ తాకిందని ఇలా ఉన్నారా చిరుకట్ట మీద అరే పనేం లేక ఇటు తోలుకొచ్చారు మీరు చూసినట్లయితే మొత్తం వర్షం అయితే పడుతుంది వర్షంలో నానుతున్నాం మరి పట్టిన అంటదిరా పట్టుకోవాలి జాగ్రత్త చేరు పట్టుకుంటారట కింద పడి కాఫీ అయితే తాగుతుంది వేడివేడిగా చల్ల చల్ల వెదర్కి కాఫీ ఈ వెదర్లో కాఫీ తాగితే మస్తుంటుంది పప్స్ వస్తాయి కాఫీ చాయ్ కాదు పెరుగు తాగు మరి తీసుకురా మరి తీసుకో పెరుగుదా బ్రో ఆడ సమోసాలు అన్నమాట సో మొత్తానికి అయితే ఆడికి వస్తారు పట్టదైతే మళ్ళీ వాళ్ళు హట్ అవుతారు కావచ్చు సో మొత్తానికి అయితే ఒక పార్క్ తోలుకొచ్చారు ఇప్పుడు ఇంటికే కాదు ఇక చక్క కాదు మరి లోకల్ సిద్దిపేట తోలుకొచ్చారు నాకు షవర్ మీద బుద్ధి అవుతుంది కావాలంటే ఒక ట్రాఫిక్ రోడ్ లో పోవాలి ఎట్లా రోడ్ అందరు మంది ఉంటారు అలాగే మధ్యలోకి పోవాలి మేము నుక్కోతాం ముక్కపోతే ఏదో ఒకపోయినా సార్ ఒక్కపోదు ఒక్కడే ఫైల్ పట్టుకొని పోవాలి గిట్లా గిట్లా సరిగా సరి సరి I'm superstitious, but it doesn't have to do with me. Won't waste my wishes on it if it wasn't meant to be. And I'll only go
వాళ్ళు షార్ట్ ఫిలిం తీస్తున్నాం అనుకుంటారు దేవాగిని అనుకుంటలేరు ఆయన గీవ్ ఎందుకు యాడ్ అయినారా మధ్యలో అయ్యి వాళ్ళని చూస్తే ఇప్పుడు ఎట్లా ఉత్తే పోతే తిట్టరా సో మొత్తానికి పార్క్ కంప్లీట్ అయింది నాకు షవర్మ కావాలి అయ్యో ఇక్కడ నీళ్ళు ఉన్నాయా స్పీడ్ పంపాలి అరే చిత్త అంట ఇచ్చి అంతగానే మొత్తం అయితే పోయి నువ్వు ఎంత నువ్వు అట్లా కింద వాడేరు నన్ను లేపురి పోతురా అంటే ఎవరికి వచ్చారు పార్క్ ఇంకేంది బండి లోడేది పోతున్నాం షవర్మా తింటున్నావా ఎందుకు నవ్వు ఆ ఫీల్ ఉన్నారా లేకపోతే నువ్వు దిగి ఇట్లా నుక్కడ కట్టుకోవాలి అట్లా ఇయర్ ఆ లోపలి ఓరా ఆడ ఇప్పుడు షవర్ మధ్యలోకి అయితే పోతున్నాం గాయస్ మంచిగా ఉంది ఛాలెంజ్ ఫస్ట్ నడతాను పబ్లిక్ లా తీసుకపోర్రి నువ్వు ఇది చెయ్యి ఉన్నది కట్టు మెయిన్ ప్రాబ్లం ఏంది అంటే ఛానల్ చిన్నగా ఉన్నప్పుడు ఎక్కువ మంది గుర్తుపట్టకపోతుంటారు కదా అప్పుడు ఏంటైనా సరే వీడియో తీసుకోవస్తుండే కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏమొస్తుందంటే అందరు గుర్తుపడుతారు ఇప్పుడు ఆడిన చూసిగా ఎంతమంది గుర్తుపట్టారో అది బాధ నాకేమైందో అనుకుంటారు అందరూ ఒక చేస్తాను గిట్లా 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 అనుకుంటా పోదు మొత్తం సింపు సింపేసి అందరం కదా మొత్తానికి అయితే షవర్మ పాయింట్కి వచ్చేసినాము షవర్మ అయితే రాబోతుంది తిందాం ఒకటి బాగా ఒక్కొక్కటి తీసుకొని పోవాలి ఇలా లోపలికి వచ్చిన తర్వాత అన్న చూసిండు కావచ్చు ఒకసారి ఇప్పుడు మన ఛానల్ గుర్తుపట్టి వీడియో మంచిగా తీసుకోని కూడా అంటుంది షవర్మా అయితే తీసుకున్నా వాళ్ళంతా మన సబ్స్క్రైబర్లే వాళ్ళ వెయిట్ చేస్తారు మొత్తానికి షవర్మ అయితే వచ్చేసింది ఇదైతే పట్టుకున్నాడు అన్న మొత్తం ఎట్లా అంటే ఆయనకు కావాల్సినటువంటి ఏ ఐటమ్ అన్నా కానీ తెచ్చిమంటాడు మొత్తం ఘోరంగా ఉంది పరిస్థితి ఫస్ట్ ఏమో కంకి తీసుకోమన్నాడు కంకి తీసుకున్నాం ఇప్పుడు వచ్చేటప్పుడు మన కొమర్షియల్ తిరిగినాం అయిపోయింది వచ్చేటప్పుడు ఏమో షవర్మ కావాలని అన్నాడు అది ఇప్పించేదాకా ఉడతనే ఉండు మొత్తం ఎటు పెట్టి తీసుకున్నాడు తింటుడు సుబే లైట్ బంది తింటా ఉన్నాడు మొత్తం ఆట ఆడిస్తుండు ఇక మంచిగా కూర్చుండి ఇప్పుడైతే గాయస్ ఇక తిరుగుడు సాలైంది ఇంకా నింపుతారా ఇంటికేనా తింపుతాడు షవర్మా అయితే మొత్తం తిన్నాడు మొత్తం చక్క గ్యారేజ్ ఏం లేదు ఛాలెంజ్ ఇచ్చారు వీల్ చైర్ మీద ఉండని నాకు కావాల్సిన ఫుడ్ నేను చెప్తున్నా ఆడి తోలుకోబోతున్నా ఎవరు తోలుకరామన్నారా మరి సిద్ధిపేట మిమ్మల్ని అన్నీ వస్తాయి బాగా కొంచెం కొంచెం అని ఇది ముగ్గురికి అలా ఇడిచిపెడితే అప్పుడు ఎక్కడ తిరుగుతాడు ఆడి ఓంగా ఆర్డర్ పెడతా తిన్నూరే ఎంత తింటారు అన్న తిన్నూరు షవర్మా డిన్నర్ ఏం తింటావు డిన్నర్ డిన్నర్ ఒక ప్లేట్ చికెన్ కబాబ్స్ ఇంకా 4 తందూరి రోటీ ఇంకా ఉపాసం ఉండాలి కావాలి నీకు దెబ్బ తాకింది ఏం తినదు ఇంకా అయిపోలే మెను ఒక గీ రోస్ట్ మటన్ ఇంకా చికెన్ బిర్యానీ అంతే చాలా ఎక్కువ ఒక వాటర్ బాటిల్ ఉప్పు దెబ్బ తాకిన చెప్తాడు అన్ని ఇది తీసేయచ్చు కదా ఇక అయిపోయింది కదా రోలు ఉండాలి రోల్ అబ్బాయి అయిపోయింది ఉన్నది అయిపోయా సక్సెస్ఫుల్ గా రోల్లో నుంచి అయితే బయటకు వచ్చేస్తున్నా ఇంకా రాలేగా దిగదు అంతే గాయస్ ప్లాన్ వచ్చేసి చేంజ్ అయితే అయింది. అదేంటిది అంటే
నాకు ఇప్పుడు సర్వపిండి తినబుద్ధి అవుతుంది. సర్వపిండి కోసం ఇప్పుడు మళ్ళా లొకేషన్ చేంజ్ అయిపోతున్నా. మచ్చగానికి డ్రైవింగ్ ఏమని ఇచ్చినాం కదా ఫస్ట్ టైము, అంటే ఈ పెద్ద రోడ్డు మీద బాబాయ్ గారు నేను నడుపుతా అంటుండు. ఏదైనా ఎగిరేసేది ఉంటే నీకు ఇస్తాం, విమానం అన్న హెలికాప్టర్ తయారు చేస్తే. అది రిమోట్ కంట్రోల్. సర్వపిండి ఒక్కటి తిన్నామనుకో ఇక చాలేగా, అవసరం లేదు, డిన్నర్ కూడా అవసరం లేదు. పండుకనే ఉండు. సర్వప్ప బండి దగ్గరికి అయితే వచ్చినాం. ఇప్పుడు బాగా ఒక్కని కాకుండా అందరికి తీసుకుంటున్నాం. మొత్తం 8 అన్న, 8 అన్న. సర్వప్ప ఇప్పుడు వచ్చేసి అందరం ఒక ప్లేస్ లో అయితే ఆగినాం, అందరం తింటున్నాం ఇప్పుడు సర్వపిండిగా. ఒక్కసారి కూడా ఎందుకు ఇస్తావా? చాలా నేను నువ్వు ఉన్నావా? వెళ్ళి ఇచ్చిర్రా, మొన్న క్యాంపింగ్ ఇచ్చిరారా, గెలిస్తే జలీమిల్కి ఇచ్చిరారా, ఇచ్చిరు. సర్వపిండి అయితే తిన్నాము. ఇప్పుడు ఎటు మళ్ళా ఇంటికి తిరిగినానుకో మళ్ళీ తినబుద్ధి అవుతుంది నాకు. కడుపు అయితే మొత్తం టైట్ అయింది, డిన్నర్ ఏం వద్దు నాకు. పోయి వంట తెల్లదా నిద్ర వస్తుంది, తిన్నగా సట్టుగా నిద్ర వస్తుంది. ఇప్పుడు అంటున్నా వీల్ చైర్ ఉంటే సరిపోతుంది గంతేగా. దీనికి వెనకాల ఉంటే అయిపోరా, అట్లా నెత్తి పెట్టుకోవచ్చు మంచిగా. నిజంగా పేషెంట్లో ఉన్నట్టయితే ఇలా కూర్చొని ఇంకా ఎక్కువ పేషెంట్ అవుతారు. అట్లా అనిపిస్తుంది, నడుము నొత్తుంది ఇట్లా కూర్చుంటే, నిజంగా నొత్తుంది. అట్లా ఇట్లా కుర్చీ లెక్క లేదు, ఇట్లా దిగబట్టుండే వరకల్లా నడుము మొత్తం నొత్తుంది. రేపటి వరకల్లా మొత్తం టింగు అంటది ఇక నడుము. తినేవారు కాదురా, ఇది రా ఛాలెంజ్ అంటే, ఇట్లా ఉండాలి రా ఛాలెంజ్లు. కూర్చుంటే ఏమనిపించలేదు, కాకపోతే ఇట్లా లొడలో పెట్టే వరకల్లా మొత్తం ఎగిరిపోతుంది దీంట్లోకి. బస్ బస్ జోరు తీయరా. ఇంత ఎంజాయ్మెంట్ అని ఉంటుంది నా వీడియోలా. ఎత్తుకపోయి షవర్మా తినిపించి కొంచెం బరువైడా, మామూలు బరువు గడ్డోలు బరువైడు. రేపు అడ్డం ఏంద్రా ఇప్పుడు తినబెట్టింది మొత్తం కక్కుతారా, అందుకనే ఒక హెల్పర్ కావాలి. ఓకే తీపోరు గ్యారేజ్ అన్నమాటవా? అలానే మరి ఇక ఇంటికి ఇట్లా పోయినా అనుకో ఘోరం ఉంటుంది పరిస్థితి. మొత్తానికి అయితే గ్యారేజ్కి వచ్చేసినాము, ఎదురు వచ్చినట్టు అవుతుంది. ఆల్రెడీ మంచిగా తినే వరకల్లా డిన్నర్ అయితే ఏం వద్దు, ఇదే చాలు. షవర్మా మంచిగా తిన్నావు, డిన్నర్ వద్దు. షవర్మా తిన్నా, ఆర్డర్ పెడుతుంది మీరు అందరు తినేవారు, తిన్నాకనే పోరు. నేను మీకెందుకు ఇస్తారా? సర్వప్ప షవర్మా ఇయ్యలేగా, సన్మానం చేద్దాం. షవర్మా ఇయ్యలేగా
ఇది చలి పెడుతుంది అండ్ ఒకవేళ వర్షం పడ్డది అనుకో నిత్యం మెల్లగా మలుపుకొని గ్యారేజ్ లోపలికి కూడా పోవచ్చు. ఏ టెన్షన్ అయితే లేదు. చేరిరా కరెక్ట్ నిజంగా అయితే. అరే వాటర్ 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 ఒక లేలు ఇచ్చారు అనుకో కథ. నడుము నొత్తుందిరా ఘోరంగా. దీంట్లో కూర్చొని దేవాలట్టు ఉండేవాళ్ళకల్లా నిద్ర గాయస్ అస్సలే పడతలేదు, వర్షం అయితే లేదు. మనవాడు మీరు చూడవచ్చు నాకేమన్నా అర్థదా నా వాన కొడుతుంది అని చెప్పేసి వచ్చి ఇన్నే వండుకున్నాడు గ్యారేజీలనే. ఫుల్ నిద్రొస్తుంది. ఎట్లెడుతుందో ఏమో తెల్లని దాకా ఇలా సర్వైవ్ అవ్వడు. వర్షం అయ్యేటట్లేదు. నెత్తి మాత్రం విపరీతంగా నొత్తుంది. కూర్చొని నిద్ర పోదామన్నా కానీ అసలు నిద్ర పోనే పోతలేదు, పండుకోవట్లేదు. ఈ ఎండకు వర్షం అయితే లేదు. టైం వచ్చేసి 10:42 అయితే అవుతుంది. ఇంకా కూడా ఎవ్వరు రాలేదు ఇక్కడికి. అందరికి ఫోన్లు చేస్తూనే ఉన్నా, వస్తున్నాం అంటారు, వస్తలేరు. నాకు తెలిసి కావాలనే వస్తలేరు కావచ్చు. మేము ఇద్దరమే ఉన్నాము. సో ఇప్పుడు బయటకు ఎట్లా పోవడం ఏం కథ అనేది అర్థమవుతుంది. నాకు టాయిలెట్ వచ్చినట్టు అవుతుంది. వాళ్ళు వస్తే బయట సలాకలు ఉన్నాయన్నట్టు, వీటిని దాటగలుగుతా. లేకుంటే నేను ఒక్కరు నూకినా సలాకలు దాటలేం. 7:30 ఏమో. ఉన్నాడు ఎటు పోతాడు దిగిండా మరి? లే బాలు బ్రో ఉన్నాడుగా. ఏనిటికి రా మీరు వచ్చుడు. గీనే ఉన్నాం. గీనే అంటే 11 అవుతుందిరా. ఏమవుతుంది? నన్ను ఫస్ట్ బయట తీసుకోవాలి, నాకు టాయిలెట్ వస్తుంది. ఆయనకు ఒక్కనే కదా లేవాం ఎట్లయినా. పట్టురి నువ్వు పాలు మంచిగా ఇచ్చినావు, షాయి పెట్టి దిశ మిమ్మల్ని తింపినా అంటే మీరు గట్టినారా జింగిడిగా లెక్క. ఒక్క నాకు ఫస్ట్ టాయిలెట్ వస్తుంది, తర్వాత ముచ్చట, తర్వాత ఫస్ట్ బయట లేప్ టైర్ లేప్. నేను ఒక్కని పోతామంటే అది దాట వస్తలేదు. వచ్చిన పోయినా ఎట్రా బాబాయ్ పోపి బాబాయ్ ఇక్కడ పట్టుకపోర్రా. రియల్ పేషెంట్ లెక్క ఎత్తుడు మొత్తం ఇట్లా అసలు తీసుకోపోయేది లెక్కకు. అదే కెమెరా ఉన్నది గడ తీసుకపోర్రా. మీరు అటు పొర్రి, నేను పోసేస్తా. పోసినాక వెళ్తా పొర్రి. ఏట్రో జరంత కసంత పర్రా కాదు కూర్చుండి పోసినావా నిలబడి పోసినా? ఎట్నో పోసిన తీరా నిలబడితే మరి క్విట్ అయినట్టే. మరి ఇది పస మంచిగా ఉంది. లావట్రా నిలబడతా. ఇట్లా తీసుకపోతే ఆ పేషెంట్ కూడా చచ్చి పీక్తారు. అలానే అలా నొత్తుంది, నడుము ఘోరంగా వస్తుంది, నెత్తి నొత్తుంది, నిద్ర పట్లే తెల్లందాకా. మాతో సేవలు అందుకుంటున్నాడు. చాయ్ ఇది దాటొత్తలేదు నాకు ఒక్కనికైతే, అసలే దాటొత్తలేదు. 2 సార్లు వచ్చిపోయినా ఆడికి. పన్నడా నైట్ నీతో వచ్చిండా? మంచిగా పన్నాడు నిండా కప్పుకొని. కెమెరా పొద్దుగా లేపితే సెడి చేసిండు. లేవత్తలేదు, కూర్చోవత్తలేదు. పంచాలు టైం పాస్ అయితే లేదు కదా, ఏదైనా ఒకటి చేయర్రా అంటే చాయ్ చేసారు. చక్కెర ఇలా కిలోన్నరనో 2 కిలోలు వేసారు. మొత్తం తీయ ఉన్నది.
దాన్ని ఏమని ఉప్పు వేయనియద్దు చక్కెర వేయనియద్దు వాడిని నేను చెప్తా అంటే నేను చేయనీయలే 2 కిలోలు ఉందా చక్కెర ఇలా గింత తీయగా ఉంటాదిరా షాయి గింత తీయగా ఉంటాదిరా 2 కిలోలు పడుతుంది మరి ఎంజాయ్ ఎట్లుంది మస్తుంది ఏంటిగా లేదు ఎవరు చెప్పారు చెప్పినా చత్తారా మీరు జల్లి చాలా రోజులు బతకారు మీరు ఇక షుగర్ కు ఎక్కువ అయితే ఎట్లా మీరు బాబాయ్ ఏజ్ దాకా కూడా బతికేటట్లేరు నేను చాయ్ తాగా కదా ఒక్కొక్కరు జుర్రుకుండా తాగుతారు దాన్ని ఊర్లో సింపతి ఆడేమని అంటే షాయ్ తాగా చూడొద్దన్నారా అది ఉంది కప్పు తాగది ఒకసారి ఏదో డైలాగ్ వింది నేను చాయ్ తాగా ఫ్రెండ్స్ నేను చాయ్ తాగా కదా చికెన్ బిర్యానీ తినబుద్ది అయితే పెట్టు మళ్ళా లాగేసిన వెళ్ళగా మీ ఎత్తుకపోవడైందో ఎత్తేసుడైందో చేసేపు అయితే ఛాలెంజ్ క్లోజ్ అవుతుంది ఇక సంపుతురు గారా నన్ను నుక్కపోర్రా బండి ఎందుకురా బండి కూడా నేనే నడుము నొక్కుతుంది ఘోరంగా దీంట్లో కూర్చొని ఈ జింగడిగా మళ్ళా ఎటో పట్టుకపోతుర్రు ఎటరా రే పోయి చోటు కానీ డ్రైవింగ్ రాసాక ఛాలెంజ్ లా మనం పెరిగేసిండు చూడు వారదు ఛాలెంజ్ లా బోంది దేకిపిద్దాం దేకిపిస్తేనే టిఫిన్ ఒక గేమ్ ఆడిపిద్దాం గేమ్ లో విన్ అయితే టిఫిన్ లేకపోతే నీళ్ళు నువ్వే ఆ రోజు ఏమైనా ఇచ్చిరా ఏమీ ఏమీ నీకు కావాల్సింది కలిసిసా అది దీనికి ఏం రాలేదు రవి లాస్ట్ దాకున్నాడు అర్రే ఆయనకు అన్నకు రాలేదు మధ్యలో సగం ఎత్తుక సగమే ఒక 500 ఒక రోడ్ మీదకి తీసుకొచ్చారు ఇప్పుడు అట ఏంటట గేమ్ అట ఆ గేమ్ లో గెలిస్తే బ్రేక్ఫాస్ట్ అట అంతే మరి పడేరా కింద పడేరు తలక వాళ్ళ కొట్టున్నది తలకేనా నువ్వు కిందికి రారా వాళ్ళు ఆపరు పడతారు పడని తోలు కింద మంచిగా ఉందిరా చాలా టమ్మం కాడు ఉంటారా ఆడ పోతానే ఉంది ఎందుకు ఇడిది కైట్ ఉందని ఆడ మీద ఫస్ట్ చూసుకున్నాడు అది క్లోందరు ఉందని అటు నుంచి ఇటు తీసుకొస్తాడు ఇప్పుడు ఈ నుంచి మేము ఆడు ఉంటాం ఆడ దగ్గర రావాలి ఇటే ఇటు నుంచి అటు పోదాం ఈ నుంచి అడిగి పోతాడు ఆడ మనం ఉంటాం ఆన్సర్ మళ్ళీ ఇడికి వస్తాడు ఒకటే సరే సరే అట్లే సరే ఇటు అల్కా పోతాడు తీసుకోవరా తాజా ఎంత టైం ఎంత పాలు తీసుకోవాలి ఏవో అందరు చూస్తురా అటు అమ్మ మౌజాలకి 5 నిమిషాలు టైం పో ఇది ఒక్కడే సైడ్ కురుకుతా ఉన్నది 2 దిక్కులా పోతలేదు ఇంత దూరం రావను నేను ఒక్క నిమిషంలో అదే గెలిచేటట్టు పెట్టుర్రా 5 మినిట్స్ 5 మినిట్స్ లో పెట్టరు 5 మినిట్స్ ఆ స్తంభం దాకా పోయి
ఒక్క టమ్మం కాడికి అది రావాలి కాదు గిది కాదా గిదే మరి టమ్మం ఉన్నది రోడ్ అదంటే మళ్ళీ కట్టెదురుగా ఎట్టు పాము ఎక్కుంది ఒడ్డుకు ఎదురుగా ఫస్ట్ దూరం దొరకబడుతుండు 1 minute రెడీ 1 2 3 స్టార్ట్ పోయినా అనుకో మీ అందరు పని కొట్టు చెట్టు పెట్టి గెలవాలి చెట్టు చూసేదే లేదు చక్క లాస్ట్ దాకా పోనీ ఇంతకంటే స్పీడ్ పోలేదు రా ఇక కానీ ఇంకా మాస్టర్ జరుగు అయిపోయిందా అవ్వా 41 seconds నుంచే ఎంత అయితే ఎంజాయ్ చేసినాం ఇప్పుడు అంత పిప్పి వెళ్ళింది చేతులు ఎర్రగా అయినాయి అదాన్ని ఒత్తి ఇదేమనవరా నువ్వు నిజంగా ఈ కాళ్ళు లేని వాళ్ళకు వీళ్ళకు హ్యాండ్ పవర్ మాత్రం ఘోరంగా ఉంటుంది కావచ్చు. దీన్ని ఆపరేట్ చేసి మస్తు ఇబ్బంది అయితే ఈజీగా పోతలేదు ఇట్లా అనగా ఉరికేటట్లేదు మొత్తం ప్రెషర్ పెడితేనే పోతుంది ముంగటికి. అందుకనే వాళ్ళు అవి కొనుక్కుంటారు. ఇక క్రికెట్ ఉంటుంది చేద్దాం రా మనం తయారు చేద్దాం. ఇది అయిపోయినాక ఒకనాడు ప్రాజెక్ట్ పెడదాం. అది మంచిగా వెనక అవి పెట్టాలి దేని రిక్షా ముంగట అది పెట్టాలి మంచిగా చేద్దాం. ఒక ప్రాజెక్ట్ తయారు చేస్తాం గాయస్ త్వరలోనే. ఈ కాల్ లేని వాళ్ళకు పోయేటట్టు ఉండాలి. అది రీఛార్జబుల్. మనం నిన్న సర్వప్ప తిన్నాం కదా, సో దానిలక్కనే పూరి తీసుకొని వచ్చినాం టిఫిన్ సెంటర్కి. అందరికీ ఇవ్వలేదు ఏం తినలేదు. ఒక బాబాయ్ ఒకటి తినొచ్చింది అంతే. ఇప్పుడు 6 ప్లేట్లు తీసుకోబోతున్నాం పూరి. ఇదేరా ఛాలెంజ్ అంటే ఇదే. వీల్ చైర్ పంక్చర్ అయితే ఆయన ఇట్లా షెట్ నీడ కాగాలి. నన్ను మంచి చల్లగా ఉంది. అవుతావు మరి మంచిగా ఉంది రైడ. మరి పోలా మరి ఇంకో అర్ధగంట అయిపోయాక ఉంటా మరి. నిద్ర పట్టలేదురా తెల్లదాకా నెత్తిన వస్తుంది ఫుల్. చెట్లలో మొత్తం దోమలే ఉన్నాయి. ఈతనే ఉన్నాయి పటా 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 పటా. ఉంటాంటిగా నువ్వే ఏమైందయ్యా పోతాడితే ఎవరక్క మనమేం కోవమ్మా ఇక ఎప్పటికీ పోతలే. చూద్దాం పండుడు కాదు పో నా ఇష్టం. టైం అయిపోయింది ఇవ్వాలి. ఎండలో పెడదాం పెట్టురే.
టైం అయిపోయినా కూడా లేపాడు అమ్మ. ఇంకా అయిపోలే టైం ఉన్నది, ఇంకా ఎండకు పెడితే ఇంకా 20 minutes ఉన్నది. ముంగడ పయ్యాలు కూర్చొని కక్తా నాకు కాలు ఎగురుతున్నాయి. గైన వాడి ఇటు ఇటు గీత కక్కొస్తుందిరా అజ్జా. ఓ లగాల లగాల ఒరే కక్కొస్తుంది, మీకు ఏం కావాలి చెప్పురే. నువ్వు వెళ్తావు పోతా 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 పోతా. మొత్తానికి గాయస్ టైం అయితే అయిపోయింది. వీల్ చైర్ పైన 24 గంటల నుంచి వెళ్ళి కూర్చొని 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 మొత్తం నడుమంతా నొత్తుంది. చూడండి నిన్ను దింపి 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 మా కాళ్ళు నొత్తున్నాయి మొత్తం. ఇదే వనవాడు వెనకకు పడబెట్టు ఇప్పుడు దిగుతాడు ఇక. ఇప్పుడు ఇట్లా వండుకుంటే ఎంత హాయిగా ఉందో తెలుసా. రాత్రికి ఇట్లా అనుకుంటా అయిపో. రాత్రికి ఇట్లా వండుకున్నా అయిపోరా, నిద్ర పట్టు చేసేపు. నడుము టింగ్ అంటుంది. నిజంగా ఎవరికన్నా ఏమన్నా అయితే కాలుగిన నిరిగింది అనుకో, దీని మీద కూర్చొని కూర్చొని పేషెంట్ అవుతారు కావచ్చు. నన్ను చూస్తే మీకు అలా అర్థమవుతుంది కావచ్చు సిచ్యువేషన్ ఎట్టుంది ఏం కదా అని చెప్పి. నడుము మొత్తం నొత్తుంది. సో మొత్తానికి గాయస్ ఇదే రోజు ఛాలెంజ్. ఒక వీల్ చైర్లో 24 hours మనం సర్వైవ్ అయినట్లయితే గిట్లుంటుంది. నడుము ఘోరంగా నొత్తుంది. ప్లస్ నాకు తెలిసి ఒకవేళ లెవెల్ ఉన్నారు అనుకో ఇంకా ఎక్కువ పేషెంట్ అవుతారు దానికి దీనికి అన్నిటికీ. సో మొత్తానికి ఇదే రోజు వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.